ఈరోజు మనం ఎగమామిడి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఎగమామిడి కావ్య మరి పిఎంఈజీపీ బెనిఫిషియరీ వారు మరి గోలంకొండ గ్రామం, ఆలేరు మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి సక్సెస్ఫుల్గా విజయవంతంగా మరి కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు న్యాచురల్గా తయారు చేసి ఇక్కడ మార్కెట్లో మరి అమ్మడం జరుగుతుంది. మరి యూనిట్లీ మనం విజిట్ చేయడానికి వచ్చాము ఇప్పుడు. కాబట్టి వాళ్ళు ఏమేమి ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు, ఏమేమి మెషిన్స్ వాడుతున్నారు, మరి ప్రధానమంత్రి మరి పిఎంజీజీపీ కింద మరి ఎంత లోన్ తీసుకొని ఎంత బెనిఫిట్ అయ్యారు, మరి ఎంత సక్సెస్ఫుల్గా మరి వాళ్ళ బిజినెస్ నడుస్తుందనే విషయాలను మనం ఈరోజు మరి నరసింహారెడ్డి గారిని, అదేవిధంగా కావ్య గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇది మా ఫస్ట్ ప్రోడక్ట్ చిల్లీ పౌడర్ సార్. దీన్ని వరంగల్ నుంచి తయారు చేయడం జరిగింది. విత్ బ్రాండింగ్ తోటి, రిజిస్టర్డ్ బ్రాండింగ్ తో తయారు చేయడం జరిగింది. సెకండ్ బ్రాండ్ సార్, దీన్ని మనకు లోకల్లో ఉన్నటువంటి వరంగల్లో దొరికేటువంటి పసుపు నుంచి సేకరించడం జరిగింది. 4 రకాలైనటువంటి పసుపు కొమ్ములను 25% తో యాడ్ చేసి టేస్టీగా స్మెల్ ఉండేటట్టుగా తయారు చేయడం జరిగింది. సార్, ఇది మాది థర్డ్ బ్రాండింగ్. ఈ థర్డ్ బ్రాండింగ్ అనేటువంటిది దీంట్లో మల్టీ మిల్లెట్ అన్నమాట, చిరుధాన్యాలు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి చిరుధాన్యాలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు, వీటిని అన్నిటిని జర్మినేట్ చేపించి నీడలో ఆరబెట్టి నెయ్యేసి వేయించి వాటికి టేస్ట్ కోసము మిరియాలు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, నెయ్యి, బాదం ఇవన్నిటిని తయారు చేసి అందరు పేషెంట్లకు హెల్తీ ఫుడ్ ను తయారు చేయడం జరిగింది. ఇది మా థర్డ్ బ్రాండింగ్ సార్. ఇప్పుడు మాకు సంబంధించినటువంటి ఈ 3 బ్రాండ్లు కూడా ఫస్ట్ లోకల్ గా అమ్ముకోవాలనే ఉద్దేశంతో తయారు చేశాం సార్. ఆ తర్వాత దీని క్వాలిటీని అనుసరించి మా యొక్క సొంతూరులోనే కాకుండా దగ్గరలో ఉన్నటువంటి టౌన్స్ ఆలేరు కానీ, జనగాం కానీ ఇక్కడ కూడా పూర్తిగా క్లిక్ అయింది సార్. ఆ తర్వాత దీన్ని హైదరాబాద్ లో కూడా అమ్ముకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎవ్రీ మంత్ 2 నుంచి 2.5 lakh వరకు సేల్స్ జరుగుతున్నాయి సార్. ఇంకా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు సార్. అందరూ కూడా పాజిటివ్ రివ్యూనే ఇవ్వడం జరిగింది సార్. ఇది ప్యాకింగ్ మిషన్ సార్. 6,90,000 మాకు టోటల్ కాస్ట్ అయింది సార్, విత్ జిఎస్టీ తోటి. దీని ద్వారానే అన్నిటినీ ప్యాకింగ్ చేయడం అవుతుంది సార్. ప్యాకింగ్ మిషన్ అనేటువంటిది అడిషనల్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇది మాన్యువల్ గా ప్యాకింగ్ చేసేటువంటిది సార్. దీన్ని కూడా ఒకటి బ్యాకప్ గా ఉంచుకోవడం జరిగింది సార్. సార్, ఇది రోస్టింగ్ పర్పస్ లో తయారు చేయడం జరిగింది. 1.5 hour కు 15 kgs రోస్టింగ్ చేస్తుంది అనమాట. విత్ గీ తోటి మేము ఓన్లీ మల్టీ మిల్లెట్ కోసము, చిరుధాన్యాలను రోస్టింగ్ చేయడం కోసము దీన్ని యూజ్ చేస్తాం సార్. అది ఎంత సార్ కాస్ట్ మిషన్? ఇది 89,000 వితౌట్ జిఎస్టీ. విత్ జిఎస్టీ తోటి 1,02,000 ఒక్కటి పడ్డది. ఇంకొక మిషన్ కూడా ఇట్లాంటిదే ఉంది సార్, 1,18,000 పడింది. ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్ లో తీసుకున్నాం సార్. సార్, దీన్ని ట్రేడ్ మార్క్ అనేటువంటిది తీసుకోవడం కొంచెం లెంతీ ప్రాసెస్ సార్. అది ఏంటంటే ఇంతకు ముందుకు ఆల్రెడీ ఏ పేర్లతో బ్రాండ్స్ ఉన్నాయో మనకేం అర్థం కాదు సార్. ఒకసారి అప్లై చేసినాక అది రిజెక్ట్ అవుతుందా, యాక్సెప్ట్ చేస్తారా అనేది ఏం తెలియదు. మేము మాత్రం 4 times అప్లై చేయడం జరిగింది. 4 times రిజెక్ట్ చేశాక చివరికి YBN నా పేరు మీదనే, వెంకట నరసింహారెడ్డి పేరు మీదనే మేము ఆయన తీసుకోమని సజెస్ట్ చేశారు. YBN అగ్రోస్ మీద మేము బ్రాండింగ్ తీసుకోవడం అయింది. దీన్ని కాకపోతే లెంతీ ప్రాసెస్, అంత ఈజీ కాదు. ఈ యొక్క ఫుడ్ లైసెన్స్ కూడా అప్లై చేయడం